హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే. నమస్తే. సో రీసెంట్గా మాజీ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ కామెంట్ చేశారు. అంటే ఇండియాలో క్రికెట్కున్నంత ప్రాధాన్యత వేరే ఇతర ఏ స్పోర్ట్కి కూడా లేదని చెప్పేసి ఆమె చెప్పింది. సో అంటే దీన్ని అసలు ఎలా చూడాలంటే, రీసెంట్గా మనం ఒలింపిక్స్లో చూసుకుంటే ఎవరైతే వినేష్ పోగాట్ ఉందో ఆమె ఒక 100 grams ఎక్కువ ఉందని చెప్పేసి ఆమెను అక్కడి నుంచి తొలగించారు ఒలింపిక్ గేమ్స్ నుంచి. సో దాని గురించి సైనా నెహ్వాల్ ఏం కమెంట్ చేసింది అంటే, క్రికెట్కి విపరీతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటి ఫెసిలిటీస్ మిగిలిన క్రీడల్లో కూడా ఉంటే మనము డెఫినెట్లీ ఏంటంటే అమెరికా లాంటివి కానీ, ఆఫ్రికా కంట్రీస్, చైనా ఇట్లాంటి కంట్రీస్ ఈ అథ్లెటిక్స్, ఈ ఒలింపిక్స్లో వాళ్ళకి ఎక్కువ స్వర్ణాలు కానీ లేదంటే వాళ్ళకి ఎక్కువ విన్నింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అలాంటిది మనం కూడా పికప్ చేయాలంటే ఇది అదే క్రికెట్ విషయానికి వస్తే రివర్స్. క్రికెట్లో ఎప్పుడైనా కూడా ఇండియా ఈజ్ హాట్ ఫేవరెట్. అది ఏ స్కెడ్యూల్ అయినా వీళ్ళు వెళ్ళారు అని అంటే ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉండే అవకాశం ఉంది. అంటే మీరు లాస్ట్ అంటే 20 years చరిత్రలో ఎనీ వరల్డ్ కప్లో కూడా ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉండింది. సో క్రికెట్కి ఉన్నంత క్రేజ్ కానీ, క్రికెట్కి ఉన్నంత ఫెసిలిటీస్ కానీ మిగిలిన వాటిలో లేదు. అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ ఉండి ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మిగిలిన క్రీడల్లో కూడా మనం అవార్డులు తీసుకురాగలిగే కెపాసిటీ మన క్రీడాకారులకు ఉంది అనేది సైనా నెహ్వాల్ చెప్పిన మాటల విశ్లేషణ. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, మరి క్రికెట్కి ఎందుకు అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, క్రికెట్కి అంత ఎందుకు ఫండింగ్ ఉంది అనే విషయానికి వస్తే మీరు చూస్తే క్రికెట్ని ఫాలో చేసినంతగా ఇండియాలో వేరే హాకీ మన దేశ క్రీడ అవును, కానీ హాకీ కంటే ఎక్కువగా మన క్రికెట్ ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ గల్లీలో ప్రతి ఒక్క పిల్లోని వాడికి ఏదైనా ఈ క్రీడల మీద ఆసక్తి ఉంది అని అంటే ఫస్ట్ వాడు చెప్పేవాడు క్రికెట్. మన హాకీ మీదనో లేదంటే మన కబడ్డీ మీదనో అట్లీస్ట్ ఈ బ్యాడ్మింటన్ వీటి మీద ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే క్రికెట్ మీదనే ఉంటుంది. ఈ క్రేజ్ కారణంగా, సోషల్ క్రేజ్ కారణంగా ఏమవుతుంది అని అంటే క్రికెట్కి ఇప్పుడు మీరు ఒక క్రికెట్ ఈవెంట్ జరుగుతుంది అని అంటే అది టెలికాస్ట్ అవుతుంది అంటే హ్యూజ్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతూ ఉంది, కానీ ఏంటి అంటే ఈ ఒలింపిక్స్ మీద ఉండే టీఆర్పీ కంటే ఇండియాలో నిన్నటిదాకా మనకు శ్రీలంకలో క్రికెట్ షెడ్యూల్ అయింది. ఎనీవే మనం అది లాస్ అయ్యాము 1 day, కానీ అక్కడ టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంటుంది మీరు చెక్ చేస్తే. అందువల్ల ఏమవుతుంది అని అంటే క్రికెట్కి ఈ టీవీ ఛానల్స్ నుంచి కానీ, యాడ్స్ నుంచి కానీ, మనం ఐపీఎల్ చూస్తే కోట్లు డబ్బులు వస్తుంది. సో అట్లా హ్యూజ్ మనీ ఉందన్నమాట. క్రికెట్లో హ్యూజ్ మనీ ఉంది. దాంతో ఏంటి అంటే క్రికెట్ గ్రౌండ్స్ మీద పెట్టే ఖర్చులు కానీ, లేదంటే క్రికెటర్స్ అంటే ప్లేయర్స్కి ఇచ్చే నజరానాలు కానీ, లేదు అంటే క్రికెట్ అకాడమీస్లో ఉండే డబ్బులు కానీ హ్యూజ్గా ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి విపరీతమైన ఫెసిలిటీస్, వాళ్ళకి మంచి జిమ్, అదేవిధంగా వాళ్ళకి మంచి ఫుడ్, వాళ్ళకి మంచి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి అంటే వాళ్ళకి కావాల్సినంత, అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువగా వాళ్ళకి ఇన్కమ్ ఉంది. వాళ్ళు ఏంటి అంటే ఆ లెవెల్లో వాళ్ళకి ఒక అన్ని ఫెసిలిటీస్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా డబుల్ అవుతాయి. వాళ్ళు సైకలాజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. సో అక్కడ ఏమవుతుందంటే క్రికెట్కి విపరీతమైన ఫెసిలిటీస్ ఉండి చాలా అంటే వాళ్ళలో రిజల్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. అదే మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే వేరే క్రీడల్లో చూస్తే ఏంటి అని అంటే వాళ్ళకి మినిమం ఇవి కూడా ఉండదు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్ వ్యవస్థలు సరిగా ఉండదు, వాళ్ళకి డైట్ వ్యవస్థ సరిగా ఉండదు, ట్రైనర్స్ సరిగా ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక రికగ్నైజేషన్ సరిగా ఉండదు. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాళ్ళు వెళ్ళి గెలిస్తే మన చాలా విషయాలు, ఈవెన్ క్రికెట్లో కూడా ఏంటి అని అంటే విమెన్ క్రికెట్కి అంత క్రేజ్ లేదు. మళ్ళీ వాళ్ళు కూడా విన్ చేస్తూ ఉంటారు, చాలా ఇది చేస్తూ అవార్డ్స్ ఇవి కప్పులు తెస్తూ ఉంటారు, కానీ మేల్ క్రికెట్కి ఉన్నంత ఏది విమెన్ క్రికెట్కి లేదు అక్కడ కూడా. అట్లనే ఏంటంటే ఇప్పుడు మనం ఈ మిగిలిన క్రీడల్లో చూస్తే మన దగ్గర కూడా మిగిలిన క్రీడల్లో చాలా గొప్ప క్రీడాకారులు ఉన్నారు. సైనా నెహ్వాల్, అంతకంటే ముందు సానియా మీర్జా, తర్వాత ఇప్పుడు బ్యాడ్మింటన్లో ఈ అమ్మాయి పివి సింధు, అంతకుముందు పివి సింధు గురు,
గోపిచంద్, వీళ్ళంతా మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ ఓన్గా ఏమన్నా ఫండింగ్ చేసుకోగలిగి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వస్తే వాళ్ళు క్లిక్ అవుతున్నారు. కానీ మంచి కెపాసిటీస్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు, ఫెసిలిటీస్ లేవు. ఇది వాస్తవం, ఆమె చెప్పిన మాట వాస్తవం. ఇది ఇంతకుముందు ఈవెన్ సురేష్ రైనా కూడా అన్నాడు. అంటే క్రికెట్లోనే కాదు, మిగిలిన ఆటల్లో కూడా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ ఉండాలి, మంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటి అని అంటే మనకు వ్యవస్థ అయితే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక క్రీడా శాఖ అనేది ఉంది. కానీ ఇవన్నీ వ్యవస్థల్లాగే ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఖచ్చితమైన అంటే ఎక్కడ నీడ్ ఉంది, ఎలాంటి నీడ్ ఉంది, ఎలా దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాంట్లో ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రైవేట్ నుంచి కొంత ఎంకరేజ్మెంట్ ఉందని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే ప్రో కబడ్డీ లాంటి లీగ్స్ని, అంటే ఏది మన క్రికెట్ లీగ్ తర్వాత ప్రో కబడ్డీ లీగ్ని స్టార్ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కబడ్డీకి కొంత ఎంకరేజ్మెంట్ ఉంది. అట్లనే మిగిలిన వాటిలో ఏంటంటే గవర్నమెంట్ కొంత ఎంకరేజ్మెంట్ చేయగలిగితే, అక్కడ ఫండింగ్ వస్తే అక్కడ కూడా ఆణిముత్యాలని తయారు చేయగలిగి అక్కడి నుంచి కూడా ఒలింపిక్స్ లాంటి ఏది ఈ ఈవెంట్స్లో మంచి మంచి పథకాలు, అంటే మిగిలిన అంటే చైనా, జపాన్, యుఎస్, ఆఫ్రికా కంట్రీస్ వీటితోటి పోటీ పడి మనం కూడా క్రికెట్ లాంటి అంటే పేరుని తీసుకొచ్చే కెపాసిటీ మన ఇండియన్ క్రీడాకారులకు ఉంది అనేది సైనా నెహ్వాల్ చెప్పిన మాటల్లో ఆమె చెప్పాలనుకున్నది. సో ఇది వాస్తవం. దీని వైపు మన గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు ఆల్రెడీ క్రీడా వ్యవస్థలో అంటే అవార్డ్స్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఫెసిలిటీస్ తీసుకున్న అంటే లెజెండరీ క్రీడాకారులు కూడా దీనిపైన కొంత ఫోకస్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి పాలసీస్ చేస్తే ఏదైనా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.